మొహమ్మద్ అజారుద్దీన్ గారు హోంశాఖ కావాలని అడుగుతున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందేమో తెలియదు కానీ అడిగుంటాడేమో కానీ ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి మీద ఈ అనేంత సినిమా ఉందా ఏమో. సో ఆయన హోంశాఖ అడుగుతుంటే ఈ సామాజిక కోణం ఇవన్నింటి దృష్ట్యా అది కుదరదు అని చెప్తున్నారట. ఏమవుతుందంటే ఇప్పుడు బీజేపీకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. ఒకవేళ ఆయనకు హోంశాఖ ఇచ్చారు అనుకోండి, బీజేపీ చూసిరా మీరు ముస్లింని హోంమంత్రి పదవి ఇచ్చి మొత్తం హైదరాబాద్ అంతా మీ గుప్పిట్లో పెట్టుకున్నారు, అసదుద్దీన్ ఓవైసీకి ముస్లింలకు మొత్తం రాసిచ్చేసిరు, లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది, అందుకే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని వాళ్ళు ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు చాలా బలంగా ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా అవుతారు. ఇప్పుడు మనం అట్లా అనుకుంటే మహమ్మద్ అలీకి కూడా ఇచ్చిరు కదా. కాకపోతే అంటే మహమ్మద్ అలీ ఏంటంటే ఓన్లీ ఆయన కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా వ్యవహారం నడిచేది. కొంత అజారుద్దీన్ ఇండిపెండెంట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కదా, చదువుకున్నాడు అన్నీ తెలిసినాడు కాబట్టి. సో ఇది ఎందుకు వచ్చిన గొడవ అని ముఖ్యమంత్రి అందుకే అన్అఫీషియల్గా వేం నరేందర్ రెడ్డి చేతులు పెట్టి పని చేయించుకుంటున్నాడు. కూడా లాస్ట్కి ఆ మైనార్టీ శాఖ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది, చూడాలి.